కర్నూలు బస్సు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్లూరి మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి జరుపుకున్న మేఘనాథ్ తిరిగి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మాటల్లో చెప్పలేనంత విషాదం, మాటలకు అందంత విషాదం, దారుణమైన పరిస్థితి. పండగ సెలవులకు వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వెళ్తూ ఈ దారుణమైన దుర్ఘటనలో మృతి చెందడం ఆ కుటుంబ సభ్యులనే కాదు గ్రామస్తులందరినీ కూడా కలిచివేసింది. అయితే మేఘనాథ్ కుటుంబం గత కొంతకాలంగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ స్వగ్రామం వల్లభి నుంచి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అక్కడే స్థిరపడి ఉన్నారు. అయితే తను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా అమెజాన్ లో ఆయన పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మేఘనాథ్ చనిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులకి సమాచారం ఉందని చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత DNA పరీక్షలు పూర్తయిన తర్వాత మేఘనాథ్ ఉన్నాడా లేదా ఏంటనేది పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మటుకు కుటుంబ సభ్యులకి అక్కడ కర్నూలు పోలీసులు సమాచారం అందించారు. అదే బస్సులో మేఘనాథ్ కూడా వెళ్తున్నట్లుగా ధృవీకరించుకున్నారు. కుటుంబ సభ్యులు కర్నూలు చేరుకున్నారు. దారుణమైన విషాద ఘటన. పండగకు వచ్చి పండగ జరుపుకుని కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడిపి తిరిగి మళ్ళీ తను బెంగళూరు వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తన విధులు నిర్వహించడానికి అక్కడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంగా కాదు దాదాపుగా గ్రామస్తులు, బంధువులు, సన్నిహితులంతా కూడా విలువెల్లాడిపోతున్నారు. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీనివాస్. రైట్ శ్రీధర్.